ఈ ఇజ్రాయెల్, ఇరాన్ వార్ విషయం మనం చూసినట్లయితే దీనివల్ల కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకోసం అంటే ఇలా 2 జలసంధులను మూసేసే అవకాశాలు అవుపడుతున్నాయి. రైట్ క్లోజర్ ఆఫ్ 2 స్టేట్స్ రైట్. వన్ ఈజ్ హోర్మోజ్, సెకండ్ వన్ ఈజ్ బాబ్ ఎల్మండ్. ఈ 2 గనుక మనకు జలసంధులు మూసుకపోతే ఏమైతదంటే అక్కడ ప్రాబ్లమ్ అయితది. ఇది 40% ఇండియన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ ఎఫెక్ట్ అయితది. 30% గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ ఎఫెక్ట్ అయితది. 30% ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ టు యూరప్, నార్త్ ఆఫ్రికా, అమెరికా ఆల్సో ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి 2 దేశాల యుద్ధం వల్ల భారతదేశానికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న విషయం మనం ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే హోర్మోజ్ అండ్ బాబ్ ఎల్ మండేబ్ అనే జలసంధులు స్ట్రీట్స్ క్లోజ్ చేసే అవకాశం ఉన్నాయి కాబట్టి ఓకేనా. తర్వాత బాస్మతి రైతు ఇరాన్కి వెళ్తుంది, అది కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఈ ఇజ్రాయెల్ నుంచి వచ్చే 2.1 యూఎస్ బిలియన్స్ ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత ఇరాన్ నుంచి వచ్చే 4.4 యూఎస్ బిలియన్ ఎక్స్పోర్ట్స్ మనకు ప్రాబ్లం అవుతాయి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి. తర్వాత ఇరాన్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోయే అవకాశం ఉన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దిగుమతులు వస్తున్నాయి ఇజ్రాయెల్ నుంచి 1.6 యూఎస్ బిలియన్ డాలర్స్. ఇరాన్ నుంచి కూడా మనకి ఇంపోర్ట్స్ వస్తున్నాయి రైట్. ఓకే, కాబట్టి ఈ రకంగా మనకు ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ రకంగా మనకు ఇంపోర్ట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కాబట్టి ఈ యొక్క 2 దేశాల యుద్ధం వల్ల భారతదేశం వాణిజ్యపరంగా నష్టపోయే అవకాశం ఉన్న విషయం అర్థం చేసుకో రైట్. ఓకే.